హాయ్ గాయ్స్! రావ్ బహదూర్ ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించి మాట్లాడుతున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో మీకు తెలుసా? కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ గుర్తుందా? ఒక డిఫరెంట్ వే ఆఫ్ డైరెక్షన్లో తీసిన ఒక చిన్న సినిమా. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ మూవీ డైరెక్టరే రావ్ బహదూర్ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఒక సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ అండ్ ఇంకా చెప్పక్కర్లద్దు సత్యదేవ్ గారి గురించి అయితే వీరిద్దరి కాంబోలో మూవీ వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఈ మూవీ అందుకుందా? చూద్దాం. అసలు ఈ మూవీ చూడడానికి ఈరోజు నేను వెళ్ళాను ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికి డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి. అసలు ఈ మూవీ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పారో ఏదో చెప్పాలని ఇంకేదేదో చెప్పేసి అన్న వేలో అనిపించింది నాకు ఈ మూవీ. అసలు సత్యదేవ్ గారు కావాలనే ఇలాంటి స్క్రిప్ట్లన్నీ చూస్ చేసుకుంటారో ఏమో మరి. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సత్యదేవ్ గారి నటనకి ఒక అభిమానిగా ఈ మూవీ చూడాలని ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఈ మూవీకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా గాల్లో కలిసిపోయినట్టే అనిపించింది నాకు. అనుమానం ఒక పెనుభూతం అనే ఈ కాన్సెప్ట్ని చాలా ఎక్సైటింగ్గా చూపించాలనుకున్నారు డైరెక్టర్. బట్ ఆ మూవీలో అంత ఎగ్జైట్మెంట్ ఏం అనిపించలేదు. ఆ స్టోరీకి ఒక సైకలాజికల్ పాయింట్ని అటాచ్ చేశారు. బట్ ఆ రెండింటిని కాంబోలో స్క్రీన్పై ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు మూవీ టీం. మ్యూజిక్ పరంగా చూసుకుంటే బీజిఎం ఓకే, బట్ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. నాకు అనిపించింది వాళ్ళు అనుకున్నట్టుగా కథను ఎగ్జిక్యూట్ చేయలేదేమో అని. మూవీని ల్యాగ్ చేయడంలో ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ కూడా ఈ మూవీకి ఇచ్చేయచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడు అయిపోతుందిరా బాబు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు, కొంచెం చిన్న ఇంట్రెస్టింగ్గా అనిపించే సీన్స్ ఉంటాయి. బట్ అంత ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి అంతగా ఏం అనిపించలేదు నాకైతే. క్యారెక్టర్స్ కూడా తక్కువే. ఒక 4-5 మెంబర్స్ మధ్య స్టోరీ అంతా లాగేశారు మొత్తం. మెయిన్లీ ఈ సత్యదేవ్ క్యారెక్టర్, ఒక డాక్టర్, ఒక మెయిడ్, అంతే. వీళ్ళ ముగ్గురు చుట్టూ జరుగుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది అంతే, ఒక 10-15 మినిట్స్ అండ్ ఒక సాంగ్ కోసం. ఆ సాంగ్ కూడా అసలు వినలేము, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే ఈ మూవీకి కీ రోల్ మాత్రం హీరోయిన్నే, కానీ హీరోయిన్ని అంత హైలైట్ చేయలేదనిపించింది. అసలు ఏంటో ఈ స్టోరీ ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు, నేను ఎంత ఎగ్జైట్తో వెళ్ళి ఈ మూవీని నాకేం అర్థమైందో మీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంతలా ఉంది. సత్యదేవ్ గారి టాలెంట్కి ఇలాంటి మూవీని చూస్ చేసుకున్నారా ఏంట్రా అనిపించింది. అసలు ఆయనలో టాలెంట్ని డైరెక్టర్ గారు అస్సలు చూపించలేదు అనిపించింది. ఆయన పరంగా క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేశారు. ఇంకా డాక్టర్ క్యారెక్టర్ అయితే ఆయన కూడా చాలా బాగా చేశారు. అందరూ బాగానే చేసినా ఈ మూవీ ఎందుకో నాకు చాలా డిసప్పాయింటింగ్గానే అనిపిస్తుంది. లాస్ట్లో ట్విస్ట్ అంటే ఏదో ట్విస్ట్ అనుకున్నాను, కానీ అది కూడా నార్మల్గా చెప్పేశారు. అది కూడా అంత ఏం అనిపించలేదు నాకు. బట్ హీరో గారు ఎఫెక్ట్ అయితే చాలా 200%, అదైతే మనం ఒప్పుకోవాల్సిందే. కానీ హీరో గారి ఎఫెక్ట్ ఒకటే ఉంటే సరిపోదు కదండి. మూవీ అంటేనే ఆల్ మిక్స్డ్. ఫైనల్లీ విజువల్ పరంగా, మ్యూజిక్ పరంగా అయితే సో డిసప్పాయింటెడ్. ఈ మూవీకి ఏవైనా మార్క్స్ ఇవ్వాలంటే ఆర్టిస్టులకు మాత్రమే. స్టోరీ లైన్ అయితే వెరీ వెరీ వీక్. కంచరపాలెం ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీకి వెళ్తే డెఫినెట్లీ ఫీల్ అవుతారు. అయితే ఇంకా ఈ మూవీ గురించి ఏం చెప్పాలి, ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఒక సీన్కి ఇంకొక సీన్కి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నారు, అక్కడక్కడే ఆ రూమ్లోనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఫైనల్గా ఈ మూవీ ఏదో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది జనాలు పిచ్చి లేచిపోద్ది. ఇంకా అసలు అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకేం అనిపించలేదు. ఈ మూవీకి మార్క్స్ ఇవ్వాలంటే మాత్రం ఓన్లీ నేను సత్యదేవ్ గారికి ఇస్తాను. డైరెక్టర్ అయితే ఈ మూవీని ముంచేశారని చెప్తాను నేనైతే. సో ఇది ఫ్రెండ్స్ రావ్ బహదూర్ మూవీ గురించి నా అభిప్రాయం. మీరు రావ్ బహదూర్ మూవీ చూసారా ఫ్రెండ్స్? చూసిన వారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.